అల్పులమైన మా జీవితాల్లో నీ యొక్క సన్నిధానంలో ఉండే గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ యొక్క పాటల్లో వాయిద్యంలో తోడుగా నడిపించిన దేవుడు, వాక్య భాగంలో కూడా మీరు మాకు తోడుగా నడిపించండి. మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి, నిశ్చయంగా మమ్మల్ని బలపరచండి. నీ మాటలు మాకు సమృద్ధిగా దయచేయండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తునామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలబడి దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేవుని వాక్యం చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. నీవెవడువని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవడు, మమ్ము పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వాలని గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఏక రాత్రికాల సమయంలో రాయబడిన వాక్యాన్ని మేము చదివి ఉన్నాం. రాయబడిన మాటలు వెనక ఓ తండ్రి దాచబడిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి మాకు సమృద్ధిగా తెలియచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మీరు మా మధ్య ఉన్నారు, మేము నమ్ముచున్నాం. మీరు నడిపింపు కొరకు మేము ఆశపడుతూ, మీ నడిపింపును ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాం. వాక్యపక్షంగా నిలబడి నన్ను మీ వశం ఉంచుకోండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. చదవబడిన వాక్య భాగానికి ఆశీర్వాదం జోడించి అనేక సంగతులు ఈ రాత్రి మేము ఈ బైబిల్ స్టడీ ద్వారా ధ్యానించడానికి సహాయం దయచేయమని మీకే సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తునామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు అందరికీ తోడైయుండును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్దాము. గత బైబిల్ స్టడీలో మనము ఇదే వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. ఈ రాత్రి మరికొన్ని సంగతులు మనం చూద్దాం. యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడలో దేవుడు ఆది కాండము నుండి ఆయన రాకడ గురించి ప్రవక్తల ద్వారా తెలియచేస్తూ వచ్చాడు. ఎవరి మధ్యకైతే ఆయన రావాలని నిశ్చయించుకున్నారో వారి మధ్యకి దేవుడు ప్రవక్తలను పంపి వారికి ఆయన రాకడను గురించి అనేక గురుతులు, అనేకమైన ప్రవచనాలు, అనేకమైన సూచనలు దేవుడు వారికి తెలియచేశాడు. ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. ప్రవక్తల ద్వారా తెలియచేస్తే వారు ప్రవక్తల యొక్క లేఖనములను నిర్లక్ష్యము చేసి మనుషులు తయారు చేసిన బోధకుల వైపు తిరిగి మనుషులు తయారు చేసిన బోధకుల్ని వెంబడిస్తూ ప్రవక్తలు చెప్పిన మాటలు విడిచిపెట్టుట వలన దేవుని యొక్క రాకడను వారు గుర్తించలేకపోయారు. ప్రైజ్ లార్డ్. ఎందుకనంటే మలాకీకి మత్తయికి మధ్యలో 400 సంవత్సరాల కాలంలో మనుషుల చేత తయారు చేయబడిన బోధకులు వచ్చారు. ఈరోజు కూడా చాలామంది బోధకులు మనుషుల చేత తయారు చేయబడిన బోధకులుగానే ఉన్నారు. అంటే బైబిల్ కాలేజీ ద్వారా తయారై వస్తున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుడు యూదుల మధ్యలోనికి ఆయన రావాలనుకున్నప్పుడు
యూదుల మధ్యలోనికి ఆయన తాను తయారు చేసుకున్న ప్రవక్తలను పంపి ఆయన ఏ రీతిగా వస్తున్నాడో, ఆయన రాకడ ఎలా జరుగుతుందో, ఆ రాకడలో ఉన్న వారి యొక్క పాత్రదారులు ఎవరో అవన్నీ దేవుడు ప్రవక్తల ద్వారా వారికి తెలియచేశాడు. ఆ లేఖనాలు వారు కనుగొనుటలో తప్పిపోయి మనుషుల యొక్క బోధలు వింటూ, వేద పాఠశాల నుంచి వచ్చిన బోధలు వింటూ లేఖనాల నెరవేర్పును కూడా వారు చూడలేని గుడ్డివారైపోయారు. ప్రైజ్ లార్డ్. అంటే అప్పుడున్న బోధకులు, హేరోదీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులనే బోధకులు వారిని లేఖనము యొక్క నెరవేర్పును చూడలేని గుడ్డివారిని చేసేశారు. ప్రైజ్ లార్డ్. అంటే బోధ కొందరిని గుడ్డివారిని చేస్తుందా? ఎస్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొందరిని గుడ్డివారిని చేస్తుందా? చేస్తుంది. ఆ విధంగా మనం చూసుకుంటే మమ్రే దగ్గర సిద్దూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు దగ్గర కూర్చున్నప్పుడు దేవుడే అబ్రహాం ఇంటికి వచ్చాడు. దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము వారిని చేర్చుకున్నాడు. దేవునితో పాటు 2 దూతలు కూడా వచ్చారు. 2 దూతలు అబ్రహాం ఇంటి దగ్గర మౌనంగా ఉన్నారు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామును దర్శించాడు, శారా గురించి కూడా మాట్లాడాడు. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క గతిని గురించి కూడా తెలియచేశాడు. ఎవరికి? నా స్నేహితుడైన అబ్రహాముకి ఈ సంగతిని నేను తెలియచేయకుండా ఉండలేను, దాచలేను అని దేవుడే అబ్రహాముకి ఆ సంగతిని తెలియచేశాడు. అటు తర్వాత సాయంకాల సమయంలో 2 దేవదూతలు సొదొమ చేరుకున్నారు. సొదొమ వెళ్ళిన 2 దేవదూతలు ఏం చేశారు? దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చిన దేవుడు నిర్జీవ స్థితిలో ఉన్న ఆ మృతతుల్యమైపోయిన గర్భమును తిరిగి పునరుద్ధరించాడు. నిర్జీవ స్థితిలో ఉన్న వారిని, పిల్లలు పుట్టించే స్థితిలో లేని వారిని పిల్లలు పుట్టించే స్థాయిలోనికి వారిని తీసుకొచ్చాడు దేవుడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కానీ 2 దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణాలు వెళ్ళినప్పుడు వారు లోతు యొక్క ఇంటిలో ఉన్నప్పుడు లోతు ఇంటికి వచ్చిన వారందరికీ వారు గుడ్డితనాన్ని కలుగు చేశారు. దూతలు అక్కడికి వచ్చిన వారికి గుడ్డితనాన్ని కలుగు చేశారు. అంటే వర్తమానికులు గుడ్డితనాన్ని కలుగు చేస్తారా? ఎస్, నిజమేనండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్ని బోధలు బైబిల్లో ఉన్న లేఖనాలు చూడలేనట్టుగా చేస్తున్నాయి. బైబిల్లో ఉన్న లేఖనాలు చూడలేనట్టుగా కొన్ని బోధలు చేస్తున్నాయి. కాబట్టి చాలామంది దాన్ని గమనించరు. కొన్ని బోధలు కొందరిని గుడ్డివారిని చేస్తున్నాయి. కొన్ని బోధలు గుడ్డివారుగా ఉన్నవారి కన్నులు తెరుస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక రాత్రి జాగ్రత్తగా పరిశీలించండి. యోహాను అరణ్యములోంచి వస్తాడు. యెషయా పలికాడు, అరణ్యములో నుండి ఒకడు వస్తాడు అని. ఆ వస్తాడు కేక వేయి ఒకని శబ్దము, మార్గము సరళం చేయడానికి యెహోవా వస్తాడు భూమి మీదకి. ఆ యెహోవాకి మార్గము సరళం చేయడానికి ఒక దూత వస్తాడు, ఒకడు వస్తాడు అని యెషయా ద్వారా 40వ అధ్యాయము 3వ వచనంలో ప్రవచించబడింది. దాన్ని యోహాను గారు భూమి మీద ఉన్నప్పుడు నువ్వెవరు అని అడిగినప్పుడు తనను తాను యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనములో ఉన్న లేఖనానికి తనను తాను పోల్చుకుంటా ఉన్నాడు. ఆ లేఖనములో ఉన్నది నేనే, ఆ ఒకడని నేనే, అయినను వారి కళ్ళు తెరవబడలేదు. యెషయా చెప్పిన లేఖనములో ఏముంది? మార్గము సరళం చేయడానికి ఒకడు వస్తాడు. అరణ్యములో నుండి ఒకడు వస్తాడు. ఆ ఒకడు ఏం చేస్తాడు? మార్గమును సరళము చేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆ లేఖనమును కనుక యూదులు గమనిస్తే అరణ్యములోంచి వచ్చిన యోహానుని వారు
గుర్తుపట్టేవారు. అంటే వారికి ఆ లేఖనమే వారికి తెరవబడలేదు, లేఖనమే వారికి తెలియదు, లేఖనములు వారు చదవట్లేదు. ఈరోజు చాలామంది లేఖనాలని చదవట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా పరిశీలించండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులకి, ఆ రోజు ప్రధాన యాజకులుగా ఉన్న అన్నా కయపలకి యోహాను చూసి సందేహం కలిగింది. ఎవడితను? వారి చేతిలో ఉన్న గ్రంథములో లేదా ఆయన ఎవరో? అరణ్యములో కేకవేయి ఒక శబ్దముగా వచ్చిన ఆ తోలు దట్టు కట్టుకుని, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడినది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడును అని నా వెనుక ఒక ఆయన వచ్చుచున్నాడు. నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చును అని ఆయన ప్రసంగాలు చేస్తుంటే, ఎవరు? యోహాను ప్రసంగాలు మొదలు పెడితే, అరణ్యములోంచి వచ్చాడని, అడవి మనిషి వలె ఉన్నాడని, అరణ్యములోంచి ఒకడు వస్తాడని వారు అన్నా కయపలకి, ప్రధాన యాజకులకి తెలియలేదు. అంటే వారు లేఖనాలు పరిశోధించట్లేదు, వారి చేతిలో ఉన్న గ్రంథాన్ని వారు చదువట్లేదు. ఈరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివేవారు తక్కువైపోయారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారు తక్కువైపోయారు. వర్తమానములకు వస్తే వర్తమాన టేపులు వినేవారు తక్కువైపోయారు, పుస్తకాలు చదివేవారు అంతకంటే తక్కువైపోయారు. పుస్తకాలతో అలమరలు నిండుతున్నాయి, కానీ వాటిని చదివే సమయము ఉండట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ఇశ్రాయేలులకు ఏం జరిగిందో ఈరోజు అన్య సంఘములో కూడా అదే జరుగుతుంది. ఆ రోజున్న బోధకులు వారి కిందున్న బోధకులకి బోధిస్తుంటే, ఆ బోధకులు సంఘాలకి బోధిస్తుంటే, ఆ పెద్ద ప్రధాన యాజకులకి తెలియలేదు యోహాను ఎవరో అన్నా కయపలకి తెలియలేదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులకి తెలియలేదు. వారికే తెలియనప్పుడు ఇక విశ్వాసులకి కూడా తెలియలేదు. ఆ రోజు యూదుల మధ్యలోకి వచ్చిన యోహాను ఎవరు? ఆ అరణ్యములో కేకవేయు ఒకటి శబ్దం అనే అతను ఎవరు? అతని గురించి ఏమైనా పరిశుద్ధ గ్రంథములో లేఖనములు ఉన్నాయా అని చూడగలిగిన పరిస్థితి, ఆ ప్రత్యక్షత, బయలుపాటు ఆ రోజు ప్రధాన యాజకులకి, అన్నయ్య కయపలకి లేదు. ఈరోజు కూడా స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఆశ్చర్య కార్యాలు, వీటి మీదే బోధలు, సంఘాలు కట్టబడుతున్నాయి. కానీ ఈరోజు, ఈ సంవత్సరం, ఈ కాలము, ఈ 2026 ఈ సంవత్సరం ఏ కాలములోనిది, ఏ సంఘకాలములోనిది, ఈ కాలములో పరిశుద్ధ గ్రంథములో ఏ లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి అని ఎవ్వరు ఆలోచించట్లేదు, ఎవరు ఆ లేఖనములను పరిశీలించట్లేదు. కానీ సంగమా, దేవుని పిల్లలారా, ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలిస్తే యోహాను బైబిల్ కళాశాల నుండి వచ్చిన వ్యక్తి కాదు. మరి ఎవరు యోహాను? యెషయా చెప్పిన లేఖనం యొక్క నెరవేర్పే యోహాను. మలాకీ గ్రంథములో 4వ అధ్యాయములో 5, 6 వచనాల్లో ఉన్న లేఖనములో ఉన్న వ్యక్తే యోహాను. యోహాను ఎవరు? ఒక ప్రవక్త. అతను ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఏలియా యొక్క ఆత్మయు, ఏలియా యొక్క శక్తియు కలిగి ఉన్నాడు. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొద్ది నిమిషాలు నిలబడదాం. లూకా సువార్త మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం, కొన్ని లేఖనాలు పరిశోధించడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు, ఏ ఆత్మ? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. అంటే జకర్యాకు పుట్టబోయే కుమారునిలో ఆ కుమారుడి పేరు యోహాను. ఆ యోహానులో ఏలియా యొక్క ఆత్మ. ఎందుకనంటే అతను చేసే పరిచర్య అక్కడ చెప్పబడింది. యోహాను చేసే పరిచర్య జకర్యాకు చెప్పబడింది. ఏ పరిచర్య? తండ్రుల హృదయములను పిల్లల వైపుకి త్రిప్పును. తండ్రుల హృదయములను పిల్లల వైపునకు త్రిప్పును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దూత జకర్యాకి పుట్టబోయే బిడ్డ పేరుని యోహానని, యోహాను చేసే పరిచర్య తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు తిప్పే పరిచర్య అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుస్తాడని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా పరిశీలిస్తే తండ్రుల హృదయాల్ని పిల్లల వైపుకు తిప్పే పరిచర్య చేస్తాడట. అతను ఏలియా ఆత్మ కలిగి ఉంటాడు. అతను తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పే పరిచర్య చేస్తాడట. అంటే గబ్రియేలు దూత ఏం చెప్తున్నాడు ఇక్కడ అని గమనిస్తే మలాకి 4వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని ప్రస్తావిస్తున్నాడు. గబ్రియేలు దూత ద్వారా జకర్యాకి ఏం చెప్పబడిందంటే మలాకి గ్రంథము 4వ అధ్యాయము, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం ఏముంది? 5వ వచనం ఏముంది? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు ద గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే. అంటే ద గ్రేట్ డే. అక్కడ ఒక గొప్ప దినం ఉంది. అక్కడ ఒక గొప్ప దినం ఉంది. గొప్ప దినమునకు ముందు, ఒక గొప్ప దినానికి ముందు గ్రేట్ డే, మహాదినము,
మహాదినము మరియు అక్కడ ఎలా ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తారా ఒకసారి? Behold, I will send Elijah the prophet before the coming of the great and dreadful day of the Lord. ప్రభు యొక్క మహాదినము, ప్రభు యొక్క మహాదినము మరియు ప్రభు యొక్క భయంకరమైన దినము. 4వ అధ్యాయము 5వ వచనములో, 4వ అధ్యాయము మలాకీ 4వ అధ్యాయము 5వ వచనములో ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. 1 ప్రభువు యొక్క మహాదినము, 2వది ప్రభువు యొక్క భయంకరమైన దినము. రెండు దినములు. ప్రభు యొక్క మహాదినమునకు ముందు, బిఫోర్ ముందు, ప్రభు యొక్క భయంకరమైన దినమునకు ముందు ఎవరిని పంపిస్తున్నాడండి? ఏలియా, ప్రవక్తయగు ఏలియాను నేను మీ యొద్దకు పంపుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు యొక్క మహాదినముకు ముందు ఏలియా. 6వ వచనం చూద్దాం. 6వ వచనం మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో, నేను వచ్చి, ఎవరు వచ్చి? ప్రభు యొక్క రాకడా. 6వ వచనం నేను వచ్చి అంటే ఎవరు వచ్చి? మాట్లాడుతున్నది యెహోవా దేవుడు, యెహోవా యొక్క రాకడా. 6వ వచనం ప్రభువు యొక్క, ప్రభు అంటే ఇక్కడ యెహోవా, యెహోవా యొక్క రాకడా. యెహోవా యొక్క రాకడకు ముందు నేను వచ్చి అక్కడ భూమిని శపించకుండా ఉండునట్లు. తెలుగు బైబిల్లో దేశం అని ఉంది, భూమి అని ఉండాలి. భూమిని శపించకుండా ఉండునట్లు అతడు, అవునండి ఏముంది? అతడు అంటే ప్రవక్తయగు ఏలియా, ప్రవక్తయగు ఏలియా. అతడు ఎప్పుడు? అతడు ఎప్పుడు? ప్రభు యొక్క రాకకు ముందు. నేను వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు అతడు అంటే ఎవరు? ప్రవక్తయగు ఏలియా. ప్రవక్తయగు ఏలియా రాకడకు ముందుంటాడు. అంటే ప్రవక్తయగు ఏలియా పరిచర్య ప్రభు యొక్క రాకడకు ముందుంటుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జకర్యా కూడా ఏం చెప్పబడింది? ఏలియా యొక్క ఆత్మ కలిగి మార్గం సిద్ధం చేస్తాడు. ఆమేన్. మలాకీ గ్రంథంలో ఏం చెప్పబడింది? ప్రభు యొక్క మహాదినమునకు ముందు మరియు ప్రభు యొక్క భయంకరమైన దినమునకు ముందు నేను ఐ విల్ సెండ్ ఎలైజా. నేనే పంపేదెవరు? దేవుడైన యెహోవాయే నేను పంపిస్తున్నాను.
దేవుడు పంపుతాడంట కాదు. మలాకి ప్రవక్త దేవుడు పంపుతాడంట అని చెప్పట్లే. దేవుడే స్వయముగా నేను పంపిస్తున్నాను మీ యొద్దకి అంటే ఇక్కడ ఏముంది? మలాకీలో ప్రభువు యొక్క రాకడ ఉంది. ఆ రాకడకు ముందు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త బైబిల్ కాలేజీ తీసుకురాదు, మనుషులు తీసుకురారు, దేవుడే పంపిస్తున్నాడు. దేవుడే పంపిన ఏలియా ఆత్మతో వచ్చిన బాప్తిసమిచ్చి యోహానును అన్న కయపలు గుర్తించలేదు, శాస్త్రులు పరిసెలు సద్దుకైలు గుర్తించలేదు, అందువల్ల మనుషులు కూడా గుర్తించలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభువును కూడా వారు గుర్తించలేదు. ఏలియాను గుర్తించడంలో తప్పిపోయినప్పుడు యేసును గుర్తించడంలో కూడా తప్పిపోయారు. ఏలియాను గుర్తించే లేఖనాన్ని వారు తప్పిపోయారు, యేసును గుర్తించడం లేఖనాన్ని కూడా వారు తప్పిపోయారు. ఏలియాను కనుగొనటం తప్పిపోవటం వలన యేసును కూడా తప్పిపోయారు, కనుగొనటంలో తప్పిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇదే జరిగింది ఎప్పుడు? మొదటి రాకడలో. కానీ యూదులు చెప్పుకున్నారు. ఏమని? యూదులు చెప్పుకున్నారట, శాస్త్రులు చెప్పుకున్నారంట. ఏమని? మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఏ దర్శనం? రూపాంతర కొండ మీద దర్శనం. ఆయన రూపాంతరపరచబడుట, మోషే ఏలియాలు అక్కడికి దిగి వచ్చుట, వారు ఆయనతో ఏదో మాట్లాడుట. ఈ దర్శనం ఎవరితోనూ చెప్పవద్దు. ఎప్పటి వరకు? మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనం గురించి ఎవరితోనూ చెప్పవద్దు. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని ఆయనను అడిగిరి. అంటే శాస్త్రులు ఏమని చెప్తున్నారు? ఏలియా ముందొస్తాడు, అటు తరువాత మెస్సియా వస్తాడు. ఏలియా రాకుండా మెస్సియా రాకడ జరగదు అని ఎవరు చెప్తున్నారట? శాస్త్రులు చెప్తున్నారు. శాస్త్రులు ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం? ఏలియా కోసం. కానీ అప్పటికే ఏలియా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా అప్పటికే వచ్చి ఉన్నాడు. అవునండి, ఏలియా అప్పటికే వచ్చి ఉన్నాడు. ఏలియా పరిచర్య అప్పటికే అయిపోయింది. అయినను వారు ఇంకా ఏలియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. భయంకరమైన మహాదినము అనగా ప్రభు యొక్క భయంకరమైన దినము. భయంకరమైన దినానికి ముందు కూడా ఎవరు రావాలి? ఏలియా రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? యెషయా గ్రంథంలోకి రండి. అక్కడ ఒక లేఖనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. అక్కడ ఏముందండి? యెహోవా హితవత్సరం. రెండవది ప్రతిదండన దినము. 2 కార్యాలున్నాయి. ఎక్కడ? యెషయా 61:1 మరియు 2 వచనాల్లో ఏముంది?
ఒకటి హితవత్సరం, యెహోవా హితవత్సరం. రెండవది యెహోవా ప్రతిదండన దినము. మలాకీలో ప్రభు యొక్క మహాదినము. రెండవది ప్రభు యొక్క భయంకరమైన దినము. ప్రభు యొక్క మొదటి రాకడలో అంటే మలాకీ 4:6 నేను వచ్చి అని ప్రభువు చెప్పినట్టుగా ఆయన మొదటి రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు పాత నిబంధనలో యెహోవా మాట్లాడిన యెహోవాయే శరీరధారిగా యేసుక్రీస్తుగా మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుతున్నప్పుడు 2వ వచనములో ఉన్న 2 భాగాలు చదవకుండా ఒక భాగాన్నే చదివాడు ఆయన. అది లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథమున ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అది యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ 18వ వచనం, అక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 4:18 వచనం ఎక్కడదండి అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనాన్ని యేసు ప్రభు వారు ఇప్పుడు 19వ వచనంలో చదువుతున్నారు. 19వ వచనంలో ఏమనుంది? ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కానీ 2వ వచనములో ప్రభు హితవత్సరమును మన దేవుని ప్రతిదండనా దినమును అని ఉంది. కానీ మన దేవుని ప్రతిదండనా దినముననే మాటను ఆయన అక్కడ చదవలేదు. హితవత్సరం ఒక్కటే చదివి ఉన్నాడు. ఎందుకంటే అది మొదటి రాకడా, అది ప్రభు యొక్క మొదటి రాకడా. రెండవ రాకడలో నెరవేరవలసిన లేఖనము రెండవ రాకడ కొరకు దాన్ని వదిలేశాడు ఆయన. దాన్ని పూర్తిగా చదవలేదు. కానీ ఈరోజు క్రైస్తవులకి, స్కాలర్స్కి, ప్రొఫెసర్స్కి, రెవరెండ్లకి, బిషప్లకి ఈ మాటలు కనబడట్లేదు. బైబిల్ చదివే విశ్వాసులకు కూడా కనబడట్లేదు. ఎందుకంటే వారి దృష్టి బైబిల్ మీద లేదు, బోధకుల మీద ఉంది. బోధకుల మీద ఉండడం వలన వారు బైబిల్ని సరిగా, లేఖనాలను సరిగా పరిశోధించలేకపోతున్నారు. కాబట్టి సంగమ దేవుని పిల్లారా పరిశీలించండి. ఈ 61వ అధ్యాయములో 1వ వచనాన్ని ఆయన పూర్తిగా చదివి ఉన్నారు. 2వ వచనములో ఉన్న మొదటి భాగాన్ని మాత్రమే చదివి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పి గ్రంథపు చుట్టను చుట్టి అక్కడున్న పరిచారకుని చేతికి ఇచ్చి ఆయన కూర్చుండెను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పెను. 2000 సంవత్సరాల క్రితం హితవత్సరం అనే లేఖనం నెరవేరింది. ఇప్పటికి అదే ఉందా? నోను. ఇప్పుడు రెండవ రాకడలో ఏ లేఖనం? ప్రతిదండన దినము నెరవేర్చబడాలి. అది రెండవ రాకడకు సంబంధించింది. దానికి ముందు కూడా దేవుడు ఏం చేసి ఎవరిని పంపిస్తున్నాడంటే ప్రవక్తయగు ఏలియాని. మనం చేయట్లేదు ఈయన ఏలియాని మనం తయారు చేయలేదు.
ఏలియాని మనం చెప్పట్లేదు, దేవుడు పంపించాడు ఏలియాని. అతను దేవుడు పంపిన ఏలియా. ఎందుకంటే మలాకీలో ఆయనే చెప్పాడు, ఐ విల్ సెండ్ ఎలైజా ద ప్రాఫిట్, నేను ఏలియాను ప్రవక్తని మీ వద్దకు పంపుతానని ఆయన అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన తయారు చేసి అడవిలోకి తీసుకెళ్ళి, మొదటి రాకడకు ముందు అరణ్యంలోకి తీసుకెళ్ళి ఆయన తయారు చేసుకుని ఆయనే రంగం మీదకి తీసుకొచ్చి ఆయనే రుజువు చేశాడు. ఎవరు? బాప్తీసం వచ్చి యోహాను నిజమైన ప్రవక్త అని, ఏలియా అని మంచి సేవకుడు అని, నిజమైన సేవకుడు అని, అప్పుడున్న సేవకులు ఎవరు సరైన సేవకులు కాదని ఏలియాని దేవుడే రుజువు చేశాడు. మొదటి రాకడకు ముందు వచ్చిన ఏలియా. ఎవరు ఏలియా? బాప్తీసం ఇచ్చు యోహాను. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. కానీ ఈరోజు బైబిల్ వైపు తిరక్క, బైబిల్ కళాశాల వైపు తిరగడం వలన, థియాలజీలు చదువుకోవటం వలన, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవడం వలన, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం వలన, వారి వారి సిద్ధాంతాల కొరకు వారు నిలబడటం వలన, వారి సంఘ బోధ కొరకు వారు నిలబడటం వలన, వారి సంఘ సిద్ధాంతాల కొరకు వారు నిలబడటం వలన ఈరోజు లేఖనాలని దాటిపోతున్నారు. లేఖనాలు నెరవేర్చబడుట దాటిపోతున్నారు, కనుగొనలేకపోతున్నారు. దేవుడి వారికి సహాయం చేయను గాక. దేవుడి కృప మనకు తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికి మనం కొన్ని సంగతులు చూద్దాం. యెషయాలో రెండు విషయాలు ఉంటే, మొదటి రాకడలో మొదటిది నెరవేరింది. యేసు ప్రభువారు ఆ ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికినది చదివి ఆయన గ్రంథపు చుట్టి పరిచారులకు ఇచ్చి ఆయన కూర్చున్నాడు. నేడు మీ వినికిల్లో ఈ లేఖనము నెరవేరిందని చెప్పి ఉన్నాడు. మిగిలిన భాగం మిగిలి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన దినం ఒకటి మిగిలి ఉన్నది మలాకీలో. యెషయా 61లో ఒకటి మిగిలి ఉన్నది. మలాకీలో ఒకటి మిగిలి ఉన్నది. మలాకీ 4:6 ప్రభు యొక్క రాకడ ఉన్నది. ప్రభు యొక్క రాకడ అంటే మొదటి రాకడ ఉన్నది అక్కడ, మరియు రెండవ రాకడ ఉన్నది అక్కడ. ఇక్కడ గమనించండి. ఇప్పుడు మళ్ళీ మలాకీ గ్రంథం 4:6 రండి. మలాకీ 4:6 యొద్దకు రండి. నేను వచ్చి అంటే అదేమిటి? ప్రభు యొక్క రాకడ. మొదటి రాకడ మరియు రెండవ రాకడ. ఎందుకంటే పైన ఇద్దరు ఏలియాల పరిచర్యలు ఉన్నాయి. మహాదినం ఉంది, భయంకరమైన దినం ఉంది. మహాదినముకు ముందు ఏలియా, భయంకరమైన దినముకు ముందు ఏలియా. అందువల్ల 6వ వచనంలో ప్రభు యొక్క రాకడ. నేను వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు అతడు అంటే ప్రవక్తయగు ఏలియా. అతడు చదవండి. తండ్రుల హృదయములను పిల్లల తట్టును, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, ఇది ఒకటి. రెండవది, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు త్రిప్పును. అవునండి. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పును, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పును. ఇది మొదటిది. ఇది రెండవది. దేవుడు యోహాను కోసం జకర్యాకి చెబుతున్నప్పుడు, అతను పేరు యోహాను, నీకొక కొడుకు పుడతాడు, అతని పేరు యోహాను, అతడు ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగి ఉంటాడు. అతడు ఏం చేస్తాడు? అతడు ఏలియా అని మలాకీ 4:5 ఉంది. ఏలియా అని. మలాకీ 4:5 యెహోవా నియమించిన మహాదినముకు ముందు ఏలియా, ప్రభు యొక్క భయంకరమైన దినముకు ముందు ఏలియా అని ఎక్కడుంది? మలాకీ గ్రంథం 4:5 ఉంది.
6వ వచనంలో ఏముంది? 2 పరిచర్యలు ఉన్నాయి. 2 పరిచర్యలు ఎప్పుడు ఉన్నాయి? రాకడకు ముందు జరుగుతాయి. ఆయన రాకడకు ముందు ఈ 2 జరగలేదు. ఈ రెండిట్లో మొదటిది జరిగింది. మొదటిది ఎవరు చేస్తారట? తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు తిప్పుతాడు అని గబ్రియేలు దూత జకర్యాకి చెప్పాడు. జకర్యాకి అతని పేరేమిటో, అతను ఏ ఆత్మ కలిగి ఉంటాడో, అతను ఏ పరిచర్య చేస్తాడో, ప్రభువుకు ముందు వస్తాడని ఈ సంగతులన్నీ గబ్రియేలు దూత ద్వారా జకర్యాకి చెప్పబడింది. కానీ ఆ సంగతులు జకర్యా నమ్మలేదు. నమ్మనందువలన మోగవాడయ్యాడు. ఇప్పుడు ఎవరికైనా ఈ లేఖనం నెరవేరింది, ఈ లేఖనం నెరవేరింది, ఈ లేఖనం నెరవేరింది, ఈ లేఖనం నెరవేరింది, ఏలియా వస్తాడని లేఖనంలో ఉంది, ఏలియా వచ్చాడని చెప్తుంటే అది వారు నమ్మని ఎడలా అది భౌతికంగా మూగతనం కాదు, భౌతికంగా గుడితనము కాదు, ఆత్మీయముగా గుడితనం, ఆత్మీయంగా మూగవారైపోతున్నారు. అటు తర్వాత ఇంకేమీ ప్రసంగించలేరు. వారు చెప్పిన సంగతులే మరలా చెప్పుకుంటూ, అవే సంగతులు మరలా చెప్పుకుంటూ సంఘాలని నడిపించుకుంటూ ఉంటారు. కానీ సంగమా, ఎప్పుడైతే ఈ సంగతి ఆ యొక్క జకర్యాకు తెలుపబడిందో, జకర్యా నమ్మనందు వలన మగవాడయ్యాడు. 6 నెలలకి గబ్రియేలు దూత, జకర్యాను దర్శించిన అదే గబ్రియేలు దూత మరొక లేఖనం యొక్క నెరవేర్పు కొరకు దావీదు ఊరిలో బెత్లెహేం అనబడిన ఊరికి మరియ దగ్గరికి వచ్చి మరియతో మాట్లాడుతుంటే, నువ్వు అన్నట్టే నాకు జరుగును కాక అనగానే, అంటే ఆమె నమ్మింది, ఆమె అది విశ్వసించింది. ఆమెకి అది అర్థం అవ్వలేదు, అది ఎలా జరుగుతుందో ఆమెకి తెలియదు, కానీ ఆమె నమ్మింది. పురుషుని అడగని నాకు నేను ఎలా గర్భవతి అవుతానంటే అది ఆమెకు అర్థం అవ్వలేదు, కానీ నువ్వు అన్నట్టే నాకు జరుగును కాక అనగానే ఆమె నమ్మింది. ఈరోజు కూడా ప్రైజ్ లార్డ్, లేఖనం కోసం కామెంట్ చేయకండి. అర్థం అవ్వకపోతే ప్రార్థన చేయండి. వాక్యమును నమ్మండి, వాక్యమును విశ్వసించండి. వాక్యమును అవిశ్వసించటం వల్లనే అవ్వ పడిపోయింది. వాక్యమును నమ్మనందు వల్లనే ఏదైనా తోటలో ఉన్న అవ్వ పడిపోయింది. ఇప్పుడు నా వధువు పడిపోదు అంటే వధువు ప్రతి వాక్యాన్ని నమ్ముతుంది. ఏ వాక్యాన్ని వధువు సందేశించదు, ఏ వాక్యం పట్ల అవిశ్వాసంగా ఉండదు, సందేహములు ఉండవు, గందరగోళానికి గురి కాదు. వీళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు, వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వర్తమానంలో వాళ్ళు ఒకటి అంటున్నారు, వీళ్ళు ఒకటి అన్నారు అని కొందరు గందరగోళంలో ఉండొచ్చు, కొందరికి సందేహాలు ఉండొచ్చు, కొందరికి అనుమానాలు ఉండొచ్చు, కొందరికి డౌట్లు ఉండొచ్చు, కానీ వధువుకి గందరగోళం ఉండదు. వధువు గందరగోళములో ఉండదు, వధువుకి స్పష్టత ఉంటుంది. ఎందుకనగా వధువు వాక్యాన్ని విశ్వసిస్తుంది. వధువు మనుషుల వైపు చూడకుండా వధువు వాక్యాన్ని చూస్తుంది. ఆ కాలానికి ఏ లేఖనం నెరవేరుతుందో వాక్యాన్ని వధువు కనుగొంటుంది. తన యొక్క సీజన్ని తను కనుగొనగలదు. తన యొక్క సీజన్ ఏంటో, తన ఋతువు ఏమిటో, ఆ ఋతువునికి ఇచ్చిన ఆహారం ఏమిటో వధువు గుర్తించగలదు. అందుకు వధువు తప్పిపోదు, మోసపోదు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. సంగమ దేవుని పిల్లలారా, ఇక్కడ మరికొన్ని సంగతులు చూద్దాం. ఇష్టపడుతున్నారా? ప్రభు యొక్క రాకడకు ముందు ఎవరు వస్తారండి? ఏలియా. అందుకే శాస్త్రులు ఏమంటున్నారు? శిష్యులు అడుగుతున్నారు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఎవరిని? ప్రభువుని అడిగారు. రండి, ఆ లేఖనం దగ్గర రండి. మళ్ళీ పూర్తిగా చదవలేదు, మనం ఇంకా పూర్తి చేయలే. మళ్ళీ ఆ లేఖనం దగ్గరికి రండి. మత్తయి సువార్త 17 అధ్యాయము 9, 10.
వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగారు. యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని అడిగారు. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. సమస్తమును చక్కబెట్టే ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతను ఎరుగాక. ఎవరిని ఎరగలేదు? ఎవరిని ఎరగలేదు? ఏలియాని ఎరగలేదు. సంగమా, దేవుని పిల్లారా గమనించండి. రాత్రి ప్రభు యొక్క మొదటి రాకడలో యూదులు వారికి ప్రభు యొక్క రాకడకు ముందుగా పంపిన ఏలియాను ఎరగకపోవుట వలననే అటు తర్వాత యేసును పరిచయం చేసిన ఏలియా భూమి మీద ఉండగానే యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన్ని యేసు ప్రభువుని యోహానే అనబడిన ఏలియాయే యేసు ప్రభువుని పరిచయం చేశాడు. కానీ వారు గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే ఏలియాని వారు ఎరగలేదు. అందుకనే యేసును కూడా వారు ఎరగలేదు. రెండవ రాకడ కూడా అంతే. ఏలియాను ఎరగకపోతే యేసును ఎరగలేరు. రాకడని ఎరగలేరు. ఏలియా అప్పటికే వచ్చి వెళ్ళిపోయినా శాస్త్రులు ఏమని చెప్తున్నారట అంటే, శిష్యులు చెప్పారు, మెస్సియాను కనుగొన్నాం, మేము మెస్సియాను కనుగొన్నాం, నజరేయుడైన యేసుని కనుగొన్నాం, మెస్సియాను కనుగొన్నాం, మెస్సియాను చూసాం, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, హృదయ రహస్యాలు బయటపెడుతున్నాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు, మెస్సియాను కనుగొన్నామని శిష్యులు చెప్తుంటే శాస్త్రులు అన్నారు, ఊరుకోండి, మెస్సియా రావాలంటే ముందు ఏలియా రావాలి, అప్పుడు మెస్సియా వస్తాడు. వచ్చిన ఆయన మెస్సియా కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. ముందుగా ఏలియా రావాలి, ఏలియా వచ్చాకే మెస్సియా వస్తాడు. ఇప్పటికీ యూదులు నేటికి యూదులు ఏలియా కోసం చూస్తున్నారు. నేటికి యూదులు ఏలియా కోసం చూస్తున్నారు. ఏలియా వచ్చి మెస్సియాని పరిచయం చేస్తాడని. ఏలియా రావడము జరిగింది, మెస్సియాని పరిచయం చేయడము జరిగింది. కానీ వారు యూదులు కనుగొనలేదు. ఈరోజు ఆయన ప్రభువు రాకడని కనుగొనాలంటే యూదులు ప్రభువు రాకడని కనుగొనకపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు బోధకులైనా, క్రైస్తవ విశ్వాసులైనా, బైబిల్ చదివే ప్రతి విశ్వాసైనా జాగ్రత్తగా పరిశీలిస్తే యూదులు ఎందుకు ప్రభు యొక్క రాకడను కనుగొనలేకపోయారని గమనిస్తే, ఏలియాని కనుగొనకపోవటం వలననే యేసు రాకడను వారు కనుగొనలేకపోయారు. ఇది ప్రతి క్రైస్తవుడు కనుగొంటే వారికి రాకడ ఉంది, మనకి రాకడ ఉంది. మొదటి రాకడ యూదులకి, అందుకే యూదుల మధ్యలోనికి ప్రవక్తలను పంపించాడు. రెండవ రాకడ అన్యులకి, అందుకే అన్యులకి 5 రకాల పరిచర్య ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాకడ పరిచర్య అంటే ఒక పత్రికల్లోనే ఉన్నాయి అనుకుంటున్నారా? రెండవ రాకడ సంగతులు సువార్తల్లో ఉన్నాయి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రెండవ రాకడ సంగతులు ఉన్నాయి. ఛాయారూపకముగా ఉన్నాయి, నీడగా ఉన్నాయి, ఛాయగా ఉన్నాయి. ఈ సంగతులు చూడాలి. బైబిల్ కాలేజీలో అవి చెప్పరు, బైబిల్ కళాశాలలో అవి చెప్పబడవు. ఆ రోజు విశ్వాసులు అనుకున్నారు, మా అయ్యగారికి తెలిసిపోద్ది యేసు ప్రభు రాకడ జరిగితే, మెస్సియా రాకడ జరిగితే మా అయ్యగారికి ఖచ్చితంగా తెలుస్తుంది, మా అయ్యగారికి తెలియకుండా రాకడ
జరగదు. రాకడ జరిగిందంటే మా అయ్యగారు మాకు ఆ సంగతి చెప్తారు అని ఆ రోజు విశ్వాసులు ఎలా అనుకున్నారో ఇప్పుడు కూడా విశ్వాసులు అదే అనుకుంటున్నారు. మా అయ్యగారికి తెలుస్తుంది ఏం జరిగితే, ప్రభువు రాకడ జరిగితే ఆ అయ్యగారు చెప్తే మనం నమ్మొచ్చు, ఇంకేమి మనం నమ్మక్కర్లొద్దు. అంటే వారు బైబిల్ని వదిలేశారు, టేపు వదిలేశారు, వర్తమాన పుస్తకాలు వదిలేశారు, ఆ యొక్క మొదటి రాకడ సంగతులు వదిలేశారు. నీకు మొదటి రాకడ సంగతులు అర్థమైతే అందుకే నేనేం అడుగుతున్నా అంటే, నీకు మొదటి రాకడ సంగతుల లేఖనాలు, రెండవ రాకడ సంబంధించిన లేఖనాలు, మూడవ రాకడ సంబంధించిన లేఖనములు, ఈ పరిశుద్ధ గ్రంథములు 66 పుస్తకాలను నువ్వు సెపరేట్ చేయగలగాలి. నువ్వు సెపరేట్ చేయగలిగితే ఆ మొదటి రాకడ సంగతులు, రెండవ రాకడ సంగతులు, మూడవ రాకడ సంగతులు సెపరేట్ చేయగలిగితే నువ్వు రెండవ రాకడలో ఉంటే ఆ రెండవ రాకడకి నీవున్న రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు అన్నీ నీవు సెపరేట్ చేయగలిగినప్పుడు ఏవేవి నెరవేరాయి, ఇంకా ఏవేవి నెరవేరాలి నువ్వు పరిశీలించినప్పుడు నీకు అర్థమవుద్ది. ప్రైజ్ లార్డ్. నీ కాలం ఏంటో, నీ కాలానికి నెరవేర్చబడుతున్న లేఖనములు ఏంటో నీకు అవి బయలుపరచబడతాయి, అవి నీకు ప్రత్యక్షపరచబడతాయి. ఏదో అలవాటుగా రోజు బైబిల్ చదవడం కాదు, ఒక పుస్తకం వలె చదవడం కాదు. ఆది కాండం తీసుకుంటే అందులో మొదటి రాకడ ఉందా, రెండవ రాకడ ఉందా, మొదటి రాకడ సంబంధించిన సాదృశ్య కార్యాలు ఉన్నాయా, రెండవ రాకడ సంబంధించిన సాదృశ్య కార్యాలు ఉన్నాయా? ఉన్నాయి. వాటిని నీడ ఛాయలో ఆ ఆది కాండములో వాటిని చూడగలిగితే, ప్రైజ్ లార్డ్. అందుకే దేవుని పిల్లల జాగ్రత్త పరిశీలించండి. యూదులు అందుకే మెస్సయ్య యొక్క రాకడను తప్పిపోయారు, ఏలియాను గుర్తించట్లో తప్పిపోయారు. యేసుప్రభువు వారు అన్నారు, వారు అతనిని ఎరుగక, అంతేనండి, అలాగుందా? వారు అతన్ని ఎరుగక అతనిని వారికి ఇష్టం వచ్చినట్లు చేశారు, అతని ఎడలు చేశారు. మనిషి కుమారుడు కూడా అదే రీతిగా వారి చేత హింసింపబడబోతున్నాడు. అవునండి, హింస పెట్టబడబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు శిష్యులకు అర్థమైంది, యేసు ప్రభు మాట్లాడింది బాప్తిసం ఇచ్చు యోహాను గురించి అని. ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను అని పేరు పెట్టాడా? పెట్టలే. ఎందుకు రాలేదు? బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు కదా, ఆయనే ఏలియా అని ఏం చెప్పలే. అయ్యా బోధకుడా, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు అంటున్నారయ్యా అంటే అప్పుడు యేసుప్రభువు వారు వెంటనే ఆ మాట నిజమే, ఎందుకు రాలేదు? బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చారు కదా, ఆయనే ఏలియా అని అన్నట్లే. అది నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టు, సమస్తాన్ని చక్కబెట్టే ఏలియా పరిచర్య ఉంది. ఇంకా తర్వాత ఇంకే పని ఉండదు, ఆ తర్వాత ఇంక పరిచర్య ఉండదు. అది ముగింపు పరిచర్య. ఏ పరిచర్య? సమస్తమును చక్కబెట్టే పరిచర్య. ఆ సమస్తమును చక్కబెట్టే పరిచర్య 17లో అంటే ప్రకటన 17లో ఉన్న 7వ దూత పరిచర్య మర్మములను బయలుపరిచే పరిచర్య, మర్మము సమాప్తము చేసే పరిచర్య. అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మములన్నీ విప్పే పరిచర్య, అదే సమస్తమును చక్కబెట్టే పరిచర్య. గ్లోరీ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్తమును చక్కబెట్టే పరిచర్య. కానీ అయినను ఇది వరకే ఏలియా వచ్చెను. అది ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను. లేఖనములను పరిశోధించండి, లేఖనములను పరిశోధించండి, అప్పుడు మీరు నిత్య జీవమును కనుగొందురు. ఎవరు చెప్తున్నారు అన్నమాట? యేసు ప్రభు వారే.
ఏం పరిశోధించాలి? లేఖనములను. అప్పుడు మీరు ఏం కనుగొంటారు? నిత్య జీవం కనుగొంటారు. ఓ ఎంత మాధుర్యం ఉన్నది ఇక్కడ. ఆ మొదటి రాకడకు ముందు వచ్చిన ఏలియా, రెండవ రాకడకు ముందు కూడా ఏలియా, మొదటి రాకడకు ముందు వచ్చిన ఏలియాకి ఒక పరిచర్య, రెండవ రాకడకు ముందు వచ్చిన ఏలియాకి ఒక పరిచర్య. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏలియా వస్తాడని ముందుగా చెప్పిన పరిచర్య, కానీ యూదులు ఏలియాని కనుగొనుటలో విఫలమయ్యారు. అదే రీతిగా యేసును కనుగొనుటలో విఫలమయ్యారు. ఇప్పుడు కూడా ఏలియాని కనుగొనుటలో నువ్వు విఫలమైతే అప్పుడు యూదులకు ఎట్లా జరిగిందో ఇప్పుడు అన్యులకు కూడా అదే. ఎందుకనంటే రెండవ రాకడ అన్యులకి, మొదటి రాకడ యూదులకి, రెండవ రాకడ అన్యుల్లో ఉన్న వధువుకి. ప్రైజ్ లార్డ్. అప్పుడు కొందరు దాన్ని కనుగొంటే ఇప్పుడు కొందరు కనుగొంటారు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. రాబోయే 2 కూటాలు మనకు ఉన్నాయి. శుక్రవారం, శనివారం రాత్రి కూటాలు ఉన్నాయి మనకి. ఆ కూటాల్లో ఈ సంగతులు మనం చూడబోతున్నాం. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థించండి కోరికల కొరకు. ఎవరు తప్పిపోకుండా రండి, అందరూ వినండి దేవుని మాటలు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఓ యూదులు ఎందుకు ప్రభువు యొక్క రాకడను గుర్తించలేకపోయారు? ఏలియాని వారు గుర్తించలేకపోయారు. ఈరోజు అన్య జనుల్లో ఉన్న క్రైస్తవులు కూడా ప్రభు యొక్క రాకడను ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే ఏలియాని వారు గుర్తించలేకపోవుటయే. ప్రైజ్ లార్డ్. ఎందుకనగా ఇక్కడ 2 దినములు ఉన్నాయి. అలాగే హితవత్సరము, ప్రతిదండన దినము. ఇక్కడ 2 పరిచర్యలు ఉన్నాయి. ఒక్కొక్క పరిచర్యకి ఒక్కొక్క ఏలియా ఉన్నాడు. ఏలియా ఆత్మ, ఏలియా శక్తి, ఏలియా పరిచర్య. ఏలియా పరిచర్య ఎప్పుడు చక్కదిద్దే పరిచర్య, చక్కదిద్దే పరిచర్య. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏలియా పరిచర్యలో భాగాలు ఉన్నాయి. ఏలియా పరిచర్యలో 2 దశలు ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాం. సిద్ధంగా ఉన్నారా? చివరికి ఒక మాట చెప్తాను, ఒక్కటే చదువు లేఖనాన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ఏముందండి వర్తమానం ఇక్కడ? ఎవరు వర్తమానం చెప్పండి అందరూ. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క వర్తమానం. ఏమని? నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు అండి. ఏమని? ఆయన వర్తమానం ఏంటి? నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు. ఒక ఆయన వచ్చుతున్నాడు. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు. ఇంకో మాట చెప్పండి. నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు. ఆయన ఎవరు? మెస్సియా. మెస్సియా ఈజ్ కమింగ్ అండి. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? నా వెనక ఒక ఆయన
నా వెనక మెస్సయ్య వచ్చుచున్నాడు అని మత్తయిలో ఆయన వర్తమానం. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. మరియు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారున విప్పుటకును పాత్రుడను కాను. మార్కు సువార్తలో కూడా నా వెనుక ఒక ఆయన వచ్చుచున్నాడు. లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 4వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఏలియా పరిచర్యలో 2 భాగాలు. ఏమిటా 2 భాగాలు? అక్కడ ఆయన లేడు, పరిచయం చేస్తున్నాడు. ఎవరిని? క్రీస్తుని. ఏమని? నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు. అక్కడ ఆయన లేడు, ఆయన్ని చూపించట్లేదు, చూపిస్తూ చెప్పట్లేదు, మాటల్లో పరిచయం చేస్తున్నాడు. ఎవరిని? మెస్సియాని. ఒక మాట చెప్పనా, వారికి పునాది వేస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి పునాది వేస్తున్నాడు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఆయన పునాది వేస్తున్నాడు. ఇప్పుడు వారి దృష్టి ఈయన మీద కాకుండా వెనక ఒక ఆయన వస్తున్నాడట అనే దాని మీద వారి దృష్టి ఉంది. పునాది వేశాడు. ఆమేన్. ఆయన అక్కడ లేడు, వస్తున్నాడు అని చెప్పాడు. అవునండి. అంటే ఇప్పుడు వారిలో ఒక విశ్వాసాన్ని కలుగు చేస్తున్నాడు. ఎవరి మీద విశ్వాసాన్ని? తన మీద కాదు, వెనక రాబోయే మెస్సియా మీద ప్రజల్లో విశ్వాసాన్ని కలుగు చేస్తున్నాడు. విశ్వాసం ఏంటి? ఇప్పుడు అది పునాది. పార్ట్ 1 మినిస్ట్రీ. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనం వరకు చదివాం మనం. 24వ వచనం 25వ వచనం చదువుదాం. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని ఆయన అడుగగా, అతన్ని అడుగగా యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన ఏమన్నారు అని చెప్పాడు. ఇప్పుడేమన్నాడు ఆయన? మీ మధ్య ఉన్నాడు. అంటే వచ్చిన ఆయన్ని పరిచయం చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పనండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హేరోదీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు బోధల ద్వారా పునాదే లేకుండా పోయింది. పునాది లేదు. ఎందుకంటే రకరకాల బోధలు వచ్చాయి, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? విశ్వాసం అనే పునాది వేసి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? తలరాయిని పరిచయం చేశాడు. మూలరాయి వేసి
తలరాయిని పరిచయం చేస్తున్నాడు. పునాది పరిచయం చేసి తలరాయిని పరిచయం చేస్తున్నాడు. తలరాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే వారికి తలరాయిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఎందుకనంటే కట్టడం అబ్రాహాము దగ్గర ప్రారంభమైంది. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుతో కట్టడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను అని ఏలియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తలరాయిని పరిచయం చేసుకున్నాడు. ఆ తలరాయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు వారు తోసేశారు. దేన్ని? తలరాయిని తోసేశారు. వారికి శిరస్సు లేదు. వారు శిరస్సును పోగొట్టుకున్నారు. ఆ తలరాయిని పోగొట్టుకున్నారు. ఆ వారు పోగొట్టుకున్న తలరాయి, వారు విసిరేసిన తలరాయి, వాళ్ళు తోసేసిన తలరాయి అన్యుల జనుల మధ్యలోనికి వచ్చింది. అన్య జనుల మధ్యలో తలరాయిగా లేదు, ఇక్కడ మూలరాయిగా. ఎందుకంటే ఇక్కడ అసలు కట్టడమే లేదు. అబ్రాహాము దగ్గర ప్రారంభించిన కట్టడానికి బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్యలో తలరాయిగా ఆయన వచ్చాడు. ఆ తలరాయిని ఆయన పరిచయం చేశాడు. ఆ తలరాయిని పరిచయం చేసిన పరిచర్య బాప్తిసం ఇచ్చు యోహాను చేసి ఉన్నాడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అప్పుడున్న సంఘానికి తలరాయిని పరిచయం చేస్తే, ఇప్పుడు కూడా మొదటి రాకడలో యూదుల మధ్యలోకి వచ్చిన మొదటి రాకడకు ముందు ఏలియా వచ్చాడు. ఆ ఏలియా బాప్తిసం ఇచ్చి యోహాను అయి ఉన్నాడు. ఆ యోహాను వారికి తలరాయిని పరిచయం చేస్తే, ఇప్పుడు కూడా రెండవ రాకడలో కూడా వచ్చిన ఏలియా కూడా ఇప్పుడున్న వధువుకి తలరాయిని పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు వారు తలరాయిని మిస్ అవ్వడానికి కారణం ఏంటయ్యా? తలరాయిని పరిచయం చేస్తున్న ఏలియాని గుర్తించడములో విఫలమైపోవటం వలన ఈరోజు చాలామంది తలరాయిని మిస్ అవ్వడానికి, తలరాయిని తప్పిపోవడానికి, గుర్తించడంలో తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఏలియాని గుర్తించడంలో తప్పిపోవుటయే. దేవుడి వారికి కృప చూపును గాక, దేవుడి వారికి సహాయం చేయను గాక. ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ యొక్క లేఖనములు ఎన్నిసార్లు మనం ధ్యానించినా ఇంకా అనేకమైన నూతన సంగతులు వస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మరొకరు ప్రత్యక్షత కలిగిన మరొకరు ఆ వాక్యం మీద మన మధ్యలో నిలబడిన మరికొన్ని సంగతులు మనకి దేవుడిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రాత్రి జాగ్రత్తగా పరిశీలించండి. ఆ ఏలియా యొక్క పరిచర్యను గమనించండి. ఏలియా యొక్క బోధ వినండి. ఏలియా యొక్క టేపు వినండి. ఏలియా యొక్క పుస్తకములు, ఆ యొక్క వర్తమానములు చదవండి, ధ్యానించండి. ఎవ్వరికి ఎలాంటి సందేహములు ఉండవు, గందరగోళము ఉండదు. మీరు విశ్వాసంతో ముందుకు సాగిపోతారు. టర్న్ టు ద బుక్స్, పుస్తకాల వైపు తిరగండి. టేపు వైపు తిరగండి. పరిశుద్ధ గ్రంథం వైపు తిరగండి. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, గందరగోళం ఉండదు. పుస్తకాలు చదవకయే, టేపు వినకయే ఈరోజు వర్తమానంలో ఉన్న అనేకులు గందరగోళములో ఉన్నారు. సంగమా, మీరు జాగ్రత్తగా పుస్తకాలు చదవండి, టేపు వినండి, గందరగోళములో నుండి బయటికి వచ్చేయండి. మీరు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండండి. ఒక్క చిన్న గందరగోళం ఉన్న లేఖనం గురించి చిన్న సందేహము ఉన్నా అది అవిశ్వాసమే, అది చీకటే, అది పాపమే. ఆ వాక్యమును నమ్మకపోవుటయే పాపము. మొదటి రాకల్లో వాక్యము నెరవేర్చబడినప్పుడు దాన్ని నమ్మకపోవుటయే పాపము. ఈరోజు కొందరు ఏలియాను గుర్తించిన ఏలియా యొక్క పరిచర్యను పూర్తిగా గమనించక, ఏలియా పరిచర్య అంటే పిల్లల హృదయాన్ని తండ్రుల వైపుకి త్రిప్పుట మాత్రమే అనుకుంటున్నారు. నోను, పాత నిబంధన ప్రవక్త, పాత నిబంధన ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మములన్నీ బయలుపరిచే పరిచర్య, తలరాయిని పరిచయం చేసే పరిచర్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దానిని కూడా అనేకులు తప్పిపోతున్నారు. తప్పిపోకుండాన్నట్లు దేవుడు మనకు కృప చూపునుగాక. దేవుడు మనకు సరైన ప్రత్యక్షత ఇచ్చి నడిపించునుగాక. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, ఉన్నతుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ సంగతులు నీకు బయలుపరచబడుతుంటే, ప్రత్యక్షపరచబడుతుంటే దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, ఓ దేవుని ఘనపరచు. ప్రభువా మీకు వందనాలయ్యా, ఈ సంగతులు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ సంగతులు నాకు బయలుపరిచినందుకు వందనాలయ్యా, ఈ సంగతులు నాకు ప్రత్యక్షపరిచినందుకు వందనాలయ్యా. ఓ ప్రభువా, ఇంకా కొందరు గుడ్డివారుగా ఉన్నారయ్యా, వారి కన్నులు తెరవండి నాయన. ఓ మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఓ కొందరు వారిగా ఉన్నారు ప్రభువా, వారు నోటిని తెరవండి ప్రభువా. ఓ వారికి మీ సహాయం దయచేయండి ప్రభువా అని నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఇంకా లోతైన సంగతులు నాకు బయలుపరచండి అయ్యా. ఓ వాక్యం మాలో శరీరధార ఒకటికి సహాయం దయచేయండి అయ్యా. ఈ వాక్యం మాలో శరీరధార అవ్వాలి ప్రభువా. ఈ వాక్యం మాలో శరీరధార అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ వాక్యం మాలో నెరవేర్పు చేయడానికి సహాయం దయచేయండి ప్రభువా అని ఓ మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం. ఈ రాత్రి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు, ఈ స్థలమును విడిచి వెళ్ళక ముందు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. దేవుని స్తుతించుకుందాం. లేఖనములు గ్రహించట్లో వారు తప్పిపోయారు. లేఖనములు గుర్తించట్లో తప్పిపోయారు. అందుకే యేసు ప్రభువుని వారు కనుగొనలేకపోయారు. ఈరోజు కూడా ప్రభువా, మేము ఏ లేఖనంలో మేము తప్పిపోకూడదయ్యా. ప్రతి లేఖనమును మాకు బయలుపరచండి. ప్రవక్త ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి దినము లేఖనములు తెరుచుట నేను ఇష్టపడుచున్నాను. ఆయన లేఖనములు తెరుచుట నేను ఎంతగానో ఇష్టపడుతున్నానని ప్రవక్త చెప్తా ఉన్నారు. సంగమా, మనము కూడా నేడు అదే చెప్పవలసి ఉన్నది. ఓ ప్రభువా, నీవు లేఖనములు మాకు తెరుచుట మాకెంతో సంతోషము నాయన, మాకెంతో ఆనందంగా ఉన్నది ప్రభువా. ఓ మాకు ప్రతి దినము లేఖనములు తెరవండి నాయన. ప్రతి బైబిల్ స్టడీలో లేఖనాలు తెరవండి. ప్రతి ఆదివారపు ఆరాధనలో లేఖనాలు తెరవండి. ప్రతి ప్రత్యేక కూడికలో వాక్య లేఖనములు తెరవండి. మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా అని సమర్పణ చేసుకుందాం. దేవునికి అర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. సమర్పించుకోండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల దేవ, సర్వోన్నతుడ, వందనాలు ప్రభువా. ఈ రాత్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు పాటల్లో, వాయిద్యంలో తోడుగా ఉండి, ఆరాధనలో తోడుగా ఉండి నడిపించారు. వర్తమానంలో కూడా తోడుగా ఉండి నడిపించారు. మాతో సూటిగా స్పష్టముగా అనేక సంగతులు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఓ మాలో ఉన్న సందేహములు అన్నీ అనబడే చీకటంతా పారదోలి, ఓ తండ్రి నాయన, వెలుగుతో మమ్మల్ని నింపండి. విశ్వాసం అనే ప్రత్యక్షత అనే వెలుగుతో మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్కరిలోనూ ఓ ప్రభువా విశ్వాసం అని వెలుగు నింపండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపండి. ప్రతి ఒక్కరికి విశ్వాసం దయచేయండి. ప్రతి ఒక్కరికి వాక్య ప్రత్యక్షత దయచేయండి. ఓ నాకు మాకందరికీ వాక్య బయలుపాటు దయచేయండి. విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలింపు దయచేయండి. నిశ్చయంగా ప్రభువా, ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపండి నాయన. ఓ దేవా, ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. ఎవరు మనోనేత్రాలు గుడ్డితనము కలగకుండా నాయన ప్రతి లేఖనమును గుర్తించుటలో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. మాకు సమృద్ధి అనే కృపను మాకు దయచేయండి. చెప్పబడిన మాటలు మంచి నేలను పడిన విత్తనం వలె అందరి హృదయాల్లో ఫలింపు దయచేయండి. ఈ రాత్రి రానంటి వారిని జ్ఞాపకం చేసుకుని మరొక అవకాశం వారికి దయచేయండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. రోగులు ఉన్న వారిని స్వస్థపరచండి. ఓ బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఓ తండ్రి బలము ప్రకటిస్తూ ఉన్నాం, స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాం, విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత వారిని విడిచి వెళ్ళిపోవును గాక. నీ సహాయం దయచేయండి. అలాగే ప్రభు, శుక్రవారం రాత్రి, ఓ శనివారం రాత్రి, ఓ ఆదివారం పగలు ప్రత్యేక కూడికలు, 3 కూడికలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మా జీవితాలకు, మా సంఘానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, నడిపించండి ప్రభువా. ఈ కూడికను ముగించుకుని ఎవరి గృహాలకు వారు వెలుచుండగా సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి. ఓ మరలా మేము కలుసుకునే వారు కృపాక్షేమంలో దయచేయండి.
మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.